నమస్కారం. పెదకురపాడులో రైతు దర్శి శేషారావు గారు ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న మిర్చి తోటను ఉద్యానవన అధికారి సురేష్ గారు సందర్శించారు. రసాయనాలు లేకుండా పండుతున్న ఈ పంట నాణ్యతను చూసి అధికారులు అభినందించారు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువని నిరూపిస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయంపై పూర్తి వివరాల కోసం నా పేరు సురేష్, ఉద్యాన అధికారిని, పెదకూరపాడు మండలము. ఈరోజు మనం దర్శి శేషారావు గారి యొక్క మిరప తోటలో ఉన్నాము. వీరు 100% ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మిరప పంటను కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం వేసినటువంటి పంట ప్రస్తుతం కాయ పండు దశలో ఉంది, కోత దశలో ఉంది. పండు మిరపకాయలు ప్రజెంట్ కోతకు రెడీగా ఉన్నాయి. ఒక 2 నెలలు అయితే ఈ సంవత్సరం కాసినటువంటి ఎండు మిరప కూడా వారి దగ్గర అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ పొలంలో మిరప సాగు చేస్తూ అక్కడక్కడ మనకు రసం పీల్చే పురుగులు ఈ పొలం మీదకి రాకుండా మొక్కజొన్న, అదేవిధంగా బంతిపూలు, అక్కడక్కడ కొంచెం ట్యూబర్ క్రాప్స్ కూడా వేసున్నారు. ఆకర్షక పంటలుగా పనిచేసి దానిలో ఉన్నటువంటి ఉధృతిని తగ్గిస్తుంది. కాబట్టి మనము ఈ పల్నాడు జిల్లాలో మనం ఎన్ని లక్షల ఎకరాల్లో మనం మిరప సాగు చేస్తున్నామో దాంట్లో ఎక్కువ కూడా ప్రతి రైతు కూడా పక్క రైతు తెగులు మందు, పురుగు మందు కొట్టాడు, ఈరోజు నేను కొట్టాల్సిందే అని చెప్పేసి ఒకరికొకరు పోటీ పడి సేంద్రియ ఎరువులు అట్లా విధంగా మనకు ఎక్కువగా పురుగు మందులు, తెగులు మందులు వాడటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఈ కాయలు అనేటువంటివి మనకు ఆ రోజుకి ఫ్రెష్గా కనపడ్డా కూడా మనకు ఎక్స్పోర్ట్కి వచ్చేసరికి దానిలో ఉండేటువంటి రసాయనిక వ్యర్థాల వల్ల మినిమం రెసిడ్యూ లెవెల్స్ అంటాము, ఆ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ కూడా చాలా ప్రదేశాల్లో ఆగిపోయింది. కారణం ఏంటంటే ఈ పురుగు మందులు, తెగులు మందులు విపరీతంగా వాడటం, సేంద్రియ ఎరువులు విపరీతంగా అవసరానికి మించి వాడటం వల్ల దాంట్లో ఉండేటువంటి మినిమం రెసిడ్యువల్ లెవెల్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి. కానీ వీరి దగ్గర ఉన్నటువంటి పొలంలో అచ్చం 100% ఆర్గానిక్ పద్ధతిలో ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, అజోస్పైరిలం కానీ ఇలాంటివన్నీ కూడా బయోలాజికల్కి సంబంధించినవన్నీ కూడా వారు వాడుతూ, అట్లనే మనకు ఆకర్షక పంటలుగా ఇవి వాడుతూ మన తెగులు మందులు, పురుగు మందులు వాడకుండా 100% ఆర్గానిక్ పద్ధతులు చేస్తున్నారు. కానీ ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి